గారు పుణ్యక్షేత్రానికి అదేది మహాకుంభకేళ వెళ్ళారు లోకేష్ దంపతులు. వెళ్ళటం మంచిదే, కానీ ఆయన రెడ్ బుక్ గోల్ వదిలేసి నిజంగా ధర్మంగా పద్ధతిగా ఉంటే ఏమైనా పుణ్యం వస్తుంది. లేకపోతే ఇక్కడ చేసి ఆయన చేసి అక్కడికి వెళ్ళి మునిగితే ఏమైనా లాభం ఉంటుందా? ఏమంటే కృష్ణరాజు గారు, నేను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉందా? లోకేష్ గారు ఒక పక్కేమో ఇక్కడ రెడ్ బుక్ అరాచకాలు, ఇంకో పక్క వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తే ప్రయోజనం దక్కుతుందంటారు, పుణ్యం దక్కుతుందంటారా? ఒక్కొక్క దాని మీద చర్చలోకి వెళదాం. చిన్న చిన్న సంక్షిప్తంగా మీ కామెంట్ చెబితే. సార్, నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే కదండి, ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మారారు. ఇది పెద్ద స్టేట్మెంటే. కానీ ఎందుకు మాట అంటుందంటే, భారతదేశంలో ఎవ్వరూ కూడా ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు తప్ప ఎవరూ కూడా తమ ప్రత్యర్థులను శిక్షిస్తాం, నిర్మూలిస్తామని చెప్పి పాపన పోలేదు. అలాగే నా అనుచరులు మీరైతే ఎవరైతే ఉన్నారో, మీరు అరాచకాలు చేయండి, మీ మీద ఎన్ని కేసులు ఉంటే మీకు అంత గుర్తింపిస్తాము అని చెప్పిన ఏకైక రాజకీయ నాయకుడు లోకేష్ గారండి. రెండోది, రెడ్ బుక్ అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, రాజ్యాంగం మీద ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ఉంటాను అని చెప్పాడు ఆయన. కానీ ఈ రెడ్ బుక్ పేరుతో ఆయన తన ప్రత్యర్థులను వెంటాడే కార్యక్రమాన్ని టేకప్ చేశాడు. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశీస్సులు ఇచ్చారు. అంటే భారతదేశంలో మీకు ఇంత చెప్పినట్టు అత్యంత ప్రమాదకరమైన ఒక రాజకీయ నాయకుడిగా నారా లోకేష్ ఎమర్జ్ అయ్యారు. అయితే వీరు ఎటువంటి ఈ దుశ్చర్యలకు పాల్పడినప్పటికీ కూడా ఏదో ఒక రోజున వారు తమ తప్పును గ్రహించి చేసిన తప్పులకు వారు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. కేసీఆర్ గారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు కూడా మరి పొగుడుతున్నాడు, అంతకుముందేమో తెగదిట్టాడు, మళ్ళీ ఈ మధ్య కూడా లోకేష్ గారు అవమానించిన ఇట్లాగే తిట్టారు. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనా ఆయన సీఎం అవడానికి? అటువంటిప్పుడు ఈ రెడ్ బుక్ వంశీ ఇష్యూ చూస్తే అసలు అంత 20,000 రూపాయల కోసం కిడ్నాప్ చేశారని ఇట్లాంటి పిచ్చి కేసులు పెడితే ఎట్లా అండి? అది మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలు, నిన్న పిడుగురాళ్ళు చూసాం, తుని చూసాం, పాలకొండ చూసాం. ఏంది ఈ అరాచకం? ఈ రెడ్ బుక్ వాళ్ళకి పోదంటారా? ఇప్పుడు ఈ కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరు పెట్టిన కేసుల్లో అత్యధికం ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ కేసులే, ప్రత్యర్థులను వేధించడం కోసం పెడుతున్న కేసులే తప్ప అవి వాస్తవాలు ఉండటం లేదు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కోర్టులో నిలవండి. అంటే తాత్కాలికంగా ఆ కూటమి నాయకులు తమ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టి ఒక ఆనందాన్ని పొందడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. అంతే తప్ప వీటిలో ఏమాత్రం పస లేదు, ఆధారాలు లేవు. మీకు వంశీ కేసు తీసుకున్నప్పటికి కూడా వంశీ కేసు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన బాధ్యులు ఎవరు కేసు పెట్టలేదు. అక్కడ విట్నెస్ చెప్పాడంట. విట్నెస్ చెప్పిందా ఎవరో దారిని పోయే దానయ్య చూసి ఇట్లాగా దాడి చేశారని చెబితే దాని మీద కేసు పెట్టారంట. ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? విట్నెస్ చెప్పిన కేసు అవుతుందా, లేకపోతే బాధితుడు అంటే ఆ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ కార్యాలయ మేనేజర్ లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్ కూడా ఉండాలి కదా, వాడు వచ్చి అక్కడ కేసు పెట్టాలి కదా. అదేమి పెట్టలేదు. అక్కడ ఆ విట్నెస్ పెట్టాడు. ఈ రోజు తర్వాత ఏమో నేను చూడని చెప్పి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అతన్ని మళ్ళీ భయపెట్టి అతనితో మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ లో రూల్ ఆఫ్ లా జరగట్లేదు. అరాచకాలకి అదుపు లేకుండా ఉంది ఏపీలో. సార్ రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఆయన పుణ్యస్నానానికి వెళ్ళారు, ముందుగా ఈ పాపాలు మానేస్తే మంచిది కదా అనేది ఒక అభిప్రాయం వస్తుంది కదా సహజంగానే. ఇప్పుడు మన కృష్ణరాజు గారు కూడా చెప్తున్నారు, నిజంగానే ఆయన పుణ్యం తెచ్చుకుంటే మనకేం అభ్యంతరం లేదు. కానీ ఇక జరుగుతున్న పాపాలు వీటన్నిటి మీద ఈ మున్సిపల్ ఎన్నికలకు, చివరికి దిక్కుమాలిన వైస్ చైర్మన్ ఎన్నికలకు కూడా ఇంత గందరగోళాలు చేయటం, టీడీపీ రౌడీలు తుని మున్సిపల్ ఆఫీస్ మీద దాడులు చేయటం, ఇంటి మీద ఇటు మీద, ఏమిటి ఈ పాపాలు పోవాలంటే పుణ్యస్థానం చేస్తే పాపాలు పోతాయా? రెడ్ బుక్ ఇంకా యంగ్ కింద లెక్క. ఇటువంటిప్పుడు ఆదర్శంగా ఉండవలసిన ఆయన ఈ రకంగా మారటం ఏంటి? ఎందుకు ఇట్లా రెడ్ బుక్ తోటి రెడ్ బుక్ ప్రయోగిస్తున్న ఆయనకి పుణ్యం వస్తుందంటారా ఈ కుంభమేళాకి వెళితే? కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్ కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. వాస్తవం ఏంటంటే, కుంభమేళాకి పుణ్యం కోసం వెళ్ళేవారు కొంతమంది ఉంటారు, లేదా చేసిన పాపాలు పోగొట్టుకోవాలనేటువంటి ఆలోచన వెళ్ళేవారు కొంతమంది ఉంటారు. మరి నారా లోకేష్ గారు ఏ కోవకు చెందారో ఆయనకే తెలియాలి. అయితే భక్తి గుండెల్లో ఉండడమే కాదు, ఆ భగవంతుడు చెప్పినటువంటి దారిలో ప్రయాణించిన వాడే అసలు సిసలైనటువంటి జీవిగా
మన యొక్క ఏదైతే సాంప్రదాయాలు కానీ మన గ్రంథాలు కానీ అవన్నీ చెప్తాయి. కానీ ఇక్కడ మన పాత పెద్దలు చెప్పినటువంటి సామెతోటి గుర్తొస్తుంది, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ చెత్త పనులు అని చెప్పి. ఇప్పుడు నారా లోకేష్ గారి వ్యవహారం అలాగే ఉంది. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వ్యవస్థల్ని కూనీ చేస్తూ, మనుషుల్ని ఇబ్బంది పెడుతూ, కార్యకర్తల్ని హింసిస్తూ, ప్రజల్ని అప్పులు పాలు చేసి, అప్పుల భారం వాళ్ళని ఎత్తిన పోసేసి, విద్యార్థులకు దిక్కు దివాణం లేదు, వైద్య సదుపాయాలు లేవు, రాష్ట్రాన్ని పతలాల్లోకి తొక్కేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ద్వారా తన యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్. అయితే మరి ఆయన కుటుంబ సమేతంగా వెళ్ళారు, అది ఆయన వ్యక్తిగతం. బట్ కనీసం వెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఆయన మారాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇందాక మాట అన్నారు, యువత కదా, ఒక యువకుడికి ఇంత స్థాయిలో, అది ముఖ్యమంత్రి కొడుకైనా మరి ఎవరైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకే, ఆయన యువకుడిగానే రాజకీయాల్లోకి వచ్చాడు. సరే, ఒక యువకుడికి రాజకీయాల్లోకి వస్తే ఎంత పెద్ద వాళ్ళైనా ఇంత ధైర్యంగా ఎదిరించచ్చా? ఒక యువకుడికి ఇంత మొండి పట్టుదల ఉంటుందా? 16 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆపకుండా యువకుడు ఇంతలా నిలబడతాడా? ఒక యువకుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాడా? ఒక యువకుడు ఇంత అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాడా అని చెప్పి ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తే పట్టుదలకి ప్రతిరూపంగా ఉంటే ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి అని చెప్పి నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఒక యువకుడికి అధికారం ఇస్తే ఈ విధమైన తప్పుడు పనులు చేస్తాడని చెప్పి నిరూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు. సో యువత అయినంత మాత్రాన మంచి చేయాలి, కానీ చెడు చేస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్ గా నారా లోకేష్ గారు నిలుస్తారు. చరిత్ర ఎప్పటికైనా మరవదు ఈ విషయాల్లో. ఇకపోతే ఈ యొక్క మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో మరి దారుణంగా, అంటే అది ఒక రకంగా చెప్పాలంటే కక్కుర్తిలో కమాండ్లో అని చెప్పి సినిమా డైలాగ్ అలా తయారైంది. ఇదేంటండి ఇది ఏమైనా ఒక ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఓ మెయిర్పేటమా, ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది దానికి పోయి దాడిచెట్టి రాజా గారు లాంటి, ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు, ఆ కౌన్సిలర్లతో మీటింగ్ పెట్టుకున్నారు, చైర్మన్ వాళ్ళతో ఉన్నారు, వీళ్ళకి ఎక్కడ సభ్యులు లేరు, వాళ్ళ ఇంటి మీద పోయి దాడులు చేసి పాలకొండ తీసుకున్నా, మరో ప్రాంతం తీసుకున్నా, ఇదే ఎస్, ఇది ఉందాతనం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఉందాతనంగా చేసి, మేము అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ అపోజిషన్ ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. అది మొనగాడైనటువంటి రాజకీయం, ప్రజాస్వామ్యంగా పరిపాలించడం అంటే. ఏళ్ళ బతుకులో ఉన్న ఎందుకు ప్రతి ఒక్కడు తిట్టుకుంటున్నాడు. సో ఈ రోజు అధికారం అడ్డం పెట్టుకుని మీరు అన్యాయాలు ఎన్నైనా చేయొచ్చు. రెండోది కేసీఆర్ గారు మీరు ఒకటి గమనించండి, స్థానిక సంస్థల ఎన్నికలకు, స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు ఆది నుండి వ్యతిరేకం. 2012లో ఉదాహరణకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోతే 9 ఏళ్ల పాటు పెట్టలేదు సార్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 21లో 22లో పెట్టాడు ఆయన. అలాగే 2017లో ఆంధ్రప్రదేశ్ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతే, పదవీ కాలాలు పూర్తయితే వెంటనే 17 సగంలోనో 18లోనో చంద్రబాబు నాయుడు గారు పెట్టాలి, కానీ పెట్టలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలు పెట్టారు. సో స్థానిక ప్రజాస్వామిక వ్యవస్థకి ఊపిరిలూదింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, స్థానిక ప్రజాస్వామ్య వ్యవస్థని పేక నొక్కుతూ ఆ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వంగా నేను చెప్తున్నా. రైట్.